పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి శ్రీకృష్ణానగర్లో పర్యటించి దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై వరకు దీపం పథకానికి అవకాశం ఉందని, ఈకేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పారు. 2,900 కోట్ల రూపాయలతో దీపం 2 పథకం కింద సిలిండర్లను అందజేస్తున్నామన్నారు. రైతుల నుండి 72,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 74,000 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి మే నెల లోపల కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపం 2 పథకం కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీతోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈరోజున్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మన వాట్సాప్ ద్వారా మీరు మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం. కొత్తగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ 3 నెలల్లో వచ్చినాయి అనేది ఈ 3 గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి. సో ఈ 3 కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరంలోనే, అంటే ఈ 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది. సుమారు 2,900 కోట్ల రూపాయలు వీరికి సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మేము బడ్జెట్లో కేటాయించుకుని అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకి మేము ముందుగానే నగదు జమ చేసి లబ్ధిదారులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈరోజు తిరుపతిలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు నానిగారి ఆధ్వర్యంలో, మా ప్రభుత్వ విప్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ మా పార్టీ పెద్దలు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా గతంలో ఏ విధంగా మేము ఒక చక్కటి సందేశం ఇచ్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, పేద ప్రజలకి మేము అండగా నిలబడతాం అనే కార్యక్రమం ఏదైతే చేపట్టామో ఈరోజు వాస్తవంగా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సామాన్య కుటుంబం కష్టపడి వడ్రంగి పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటూ ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడో అతను నిజంగా మనం గర్వపడాలి. ఎల్ఎల్బి చదువుకోని తపనతోటి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాడు. 2 బిడ్డలను కూడా చదివించుకుంటున్న కుటుంబం. ఇటువంటి కుటుంబాలనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ P4 అనే కాన్సెప్ట్, అంటే సమాజంలో పేదరికం ఉండకూడదు, మనందరం కూడా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా గుర్తించి వాళ్ళని మనం ఆదరించాలనేది ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఇటువంటి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో తీసుకెళ్తాం. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తమై ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా సహకరించమని, ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కూడా